ప్రకృతి నేర్పిన వ్యవసాయ పాఠం. మనకందరికీ తెలుసు, వ్యవసాయం మన దేశంలో అది వృత్తి కాదు, జీవన విధానం అని. జీవన విధానం కంటే కూడా అది ఒక భావోద్వేగం. మన వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం, మన విత్తనం దేశీ విత్తనం, మన గోవు దేశవాళీ ఆవు. ఒక మొక్క మట్టిలో నుంచి పోషకాలు తీసుకోవడం ఆగిపోయిందనంటే ఆ ఉత్పత్తులు తింటే మనం కూడా పోషకాలు తయారు చేసుకోవద్దు మన శరీరం అనేటువంటిది అర్థం చేసుకోవాలి. మన శరీరానికి ఏ విధంగా అయితే పోషకాలు అవసరమో మట్టికి అలా అవసరం, మొక్కకు అవసరం. ఆ మొక్కకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా మట్టి తయారు చేసిస్తుంది. 60 రోజులకు పండేటువంటి ఆవాలను కూడా జన్యు మార్పిడి చేసి కొత్త వంగడాలు తీశారు. ఇంకా వాళ్ళకి ప్రయోజనం ఏంటో, వాళ్ళ ఉద్దేశం ఏంటో అర్థం కాలేదు. 1980s లోనే హైబ్రిడ్ చేయబడినటువంటి ఈ వరి వంగడాలు కానీ లేకపోతే కూరగాయల వంగడాలు కానీ మట్టి నుంచి పోషకాలు తీసుకోవడం ఆగిపోయింది. విత్తనం సరైంది కానప్పుడు ఏమవుతుందంటే మొక్క నుంచి పోషకాలు అందవనేటువంటిది మనం బాగా గుర్తించాలి.